డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కాశీ విశ్వనాథ్ గారికి, దర్శకులందరికీ, మిత్రులకి నమస్కారం. చాలా సంతోషం. ఇందాక నారాయణమూర్తి గారు చెప్పింది నేను కూడా చెప్పాల్సి వస్తుంది. 2 మీటింగులు జరుగుతున్నాయి ఇక్కడ. సైలెన్స్ ప్లీజ్. నారాయణమూర్తి గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే తుఫాన్ తర్వాత ఫ్యాన్ ముందు కూర్చున్నట్టు ఉంటుంది. కానీ చాలా సంతోషం. ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి టర్మ్లో. మళ్ళీ కాశీ విశ్వనాథ్ గారి టర్మ్లో కూడా మాకు దాదాపు 40 సంవత్సరాల బంధుత్వం అమ్మగారితో మాతో. నిజంగా చాలా గర్వకారణం. ఈ రోజున రఘుపతి వెంకయ్యనాయుడు గారి కళ ఏదైతే ఉంటుందో అది రాజమౌళి గారితో ప్రపంచ ఖ్యాతికి మన తెలుగు సినిమా వెళ్ళిపోయింది. అది గర్వకారణం. సినిమాకి 2 స్తంభాలు, మూల స్తంభం నిర్మాత, ధ్వజస్తంభం దర్శకుడు. అక్కడ మొక్కే వెళ్ళాలి. ఒక దర్శకురాలు కొడుకుని నేను. గర్వకారణం. నిజంగా సంతోషంగా ఉంది. ఇవాళ తెలుగు సినిమా విజయబావుట ఎగరేస్తుంది. ప్రపంచం అంతా మన వైపు చూస్తుంది. ఎంతోమంది దర్శకులు, ఇక్కడ ఉన్నటువంటి దర్శకులు అద్భుతమైన సినిమాలు తీశారు. వాళ్ళందరి యొక్క కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అదే ఇవాళ ఇక్కడ ఉన్నాం. ఇంకా మరింత ఈ అసోసియేషన్ ముందుకెళ్ళాలి. గురుగారు దాసరి గారి గురించి నేను ఒక్క మాట మాట్లాడాలి. ఎన్నో వందల గొప్ప సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు. డైరెక్టర్స్ డే ఎందుకు దాసరి గారి పేరు మీద? మనం ఎన్ని వందల సినిమాలు తీసినా, ఎన్ని వేల సినిమాల్లో నటించినా, మనం మన బంధుమిత్రులు అంటే ఇక్కడ ఉన్న 24 క్రాఫ్ట్స్కి కొండంత అండగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన జీవితకాలం అంతా. ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజుకి వెళ్తే 24 క్రాఫ్ట్స్ ఇలాగ అక్కడ కనిపించేది. 100 రూపాయల నోటు మీద సంతకం చేసి ఇచ్చేవాడు. నా దగ్గర 3 నోట్లు ఉన్నాయి. అవి ఎన్ని సినిమాలు, ఆగిపోయే సినిమాలు ఆయన మన రిలీజ్ అయినాయి. చాలా అవసరం. మనం ఎంత సంపాదించుకుంటామో, ఎంత మంచి పేరు సంపాదించుకుంటామో, ఆ మంచితనాన్ని 10 మందికి పంచాలి. అది దాసరి గారు. నిజంగా ఆయన లేని లోటు మళ్ళీ ఎవరూ తీర్చలేరు. ఆ కొండంత అంట మళ్ళీ రావాలని నేను కోరుకుంటున్నాను. ఒక మహిళా దర్శకురాలుగా విజయనిర్మల గారు 46 చిత్రాలు, 43కి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది. 46 చిత్రాలు చేసింది ఆమె. కానీ ఆయన దగ్గర కానీ ఆమె దగ్గర కానీ ఒకటే చూశాను, పెద్దరికం కోసం పాకులాటలేదు. ఎటువంటి ఇది లేకుండా ఎన్ని వందల మందికి మదర్ కూడా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఖరి శ్వాస వరకు కూడా ఆమె ప్రతి నెల ఏం చేయాలి అవన్నీ చెప్పని ఎంత ఇచ్చిందని ఆనవాయితీ కొనసాగిస్తాం. ఎప్పుడు మా కుటుంబం కూడా మన కుటుంబంతో కలిసి ఉంటుంది. 24 క్రాఫ్ట్స్కి రాత్రి పగళ్ళు 12 గంటలకు నా ఇంటికి వచ్చినా ఎప్పుడైనా మేమన్నా ఉంటాం. ఇటువంటి మంచి పనులు జరుగుతున్నప్పుడు అని చెప్పి చాలా దానికి సంతోషంగా ఉంది. నిజంగా దర్శకుల అసోసియేషన్ నన్ను ఆహ్వానించడం, ఇక్కడ మీ అందరినీ కలుసుకోవడం, చాలామంది మిత్రులు కలుసుకున్నారు. జయంత్ పరంజ్పాయ్ గారి దగ్గర నుంచి అందరూ మనవాళ్ళందరూ, అనిల్ భరణి గారు, ముత్యాల సుబ్బయ్య గారు, నారాయణమూర్తి గారు, ఇంక పేరున చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ఎండవర్స్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.